యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతం చెబుతూ పద్మ గారు ఈరోజు నేను కట్టుకున్న కాటన్ కోటల్ లాంటి అంటే ఇది నేను కట్టుకున్న చీర ఇంచుమించు 3 ఏళ్ళు అయిందండి. 3-4 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించుగా. అప్పటి నుంచి వాడుతున్నాను నేను. ఇలాగే ఉందండి చీర. అలాంటి చీరలే అనమాట ఇవి. అయితే నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసుకోండి. తొందరగా వేసేసుకోండి, 1,00,000 సబ్స్క్రైబర్ అయిపోదాం. అక్కడ వరకు నా టార్గెట్. తర్వాత ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని అసలు అడగను అనమాట. ఓకే, 1,00,000 సబ్స్క్రైబర్ వరకు ఇంత యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, కనీసం 1 మిలియన్ అయిపోయింది స్వప్న వైట్లా. కంగ్రాచులేషన్స్ స్వప్న. అలాగే చీరలు బాగున్నాయి. ఇది నేను కట్టుకునేది చాలా లైట్ వెయిట్ ఉంటుందమ్మా. మీకు చూడటానికి ఇలా అట్లా కనిపిస్తుంది కదా, ఇక ఇలా ఉంటుంది జాలుగా. గెంజి ఎక్కువ పెట్టకపోతే ఇంత బాగుంటుంది. చాలా మంచి క్వాలిటీ. అదే చీర. ఓకే, ఇది ఏదైతే బార్డర్ వచ్చిందో పగడం కలర్, అదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ చీరలు కట్టుకుంటే అందమండి, చూపిస్తే కాదు. ఇది పౌటంచు, ఇది బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. దీని కాస్ట్ వచ్చేసి 1900. ఓకేనా, షిప్పింగ్ ఉంటుంది. ఒక చీర అయితే షిప్పింగ్ కూడా మీదే. ఇది ఒక చీర, దాంట్లో ఇది లంగావణి స్టైల్ వచ్చింది. 1900 పడుతుందండి. ఇది కుచ్చిళ్ళు, పౌటంచు, సేమ్ అదే బ్లౌజు, కుచ్చిళ్ళు అంతా ఇది వస్తుంది అనమాట. ఈ కలర్ లంగావణి స్టైల్. శారీ అంతా ఓణి ఇలా వస్తుంది. అంతే, 1900 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ఇంకా మిగిలిన ఓపెన్ చేయక్కర్లేదు. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర. బ్లౌజ్ వైలెట్ బ్రింజాల్ కలర్. ఈ కలర్ బ్లౌజ్ ఎంత బాగుంటుంది కాంబినేషన్. ఇది బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా పువ్వులు ఉంటుంది. 1900 పడుతుందమ్మా ఈ చీర. అలాగే ఇది ఒక చీర. ఇదిగోండి, ఇది పౌటంచు, ఇదే బ్లౌజు, ఇలాగా శారీ అంతా అలా ఉంటుంది. ఇవన్నీ మీకు 1900 చీర కాస్టు. అలాగే ఒక్క చీర కొంటే కనుక షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీవే ఉంటాయి. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఎంత కొంచెం చూసారా, గ్రే అండి. ఇది ఇలా వస్తుంది. 1900 పడుతుందమ్మా. ఈ చీరలన్నీ కూడా అవే రేట్లు. ఎంత కొంచెం పింక్ అండ్ ఓపెన్ చేస్తేనే ఇట్లా అందమని చెప్పి ఓపెన్ చేస్తున్నా. ఇది బ్లౌజు, ఇది చిన్నదే పళ్ళు. శారీ అంతా ఇలా ఉంటుంది. బాగుంది కదా. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే పర్వాలేదు. ఇది మెత్తని కాటన్ అండి. ఇది గడి ఉండదు, కోటా గడిలాగా గడి ఉండదు. ఎంత బాగుంది వచ్చింది చీర. ఇది కూడా అదే రేట్ అండి. ఎందుకంటే కాస్ట్ దానికి దీనికి 50 రూపీస్ డిఫరెన్స్ ఉంది. 50 రూపీస్ డిఫరెన్స్ ఉంది. నేను కొన్నప్పుడు కూడా దానికి దీనికి 50 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇది 50 తక్కువ, అంటే 1850 పడుతుంది. ఓకే, 1850 రూపాయలు పడుతుంది. ఇది 1900 పడుతుంది. ఇది చూడండి అసలు ఎంత బాగుందో చీర. గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది. నేను కట్టుకున్న చీర లాంటివి అండి. కొంచెం స్కాచ్ ఉంటుంది కాబట్టి ఈ మాత్రం ఉంటాయి. ఇదిగోండి బ్లౌజు. ఎంత బాగుందో అసలు చీర. పెద్ద అక్కడక్కడ ఫ్లవర్స్తో. ఇంకా బయట ఇంకా బాగుంది కలరు. ఇది ఒక చీర. ఇది కూడా అంతే, 1850 పడుతుంది. మెత్తటి కాటనే. ఎంత బాగున్నాయో ఈ చీరలో. ఇదిగోండి, బాగుంది కదా. ఇది బ్లౌజు 1850. ఇది కూడా అలాగే, ఇది కూడా 1850. ఈ చీర ఇంక ఈ వీడియో అయ్యాక వెళ్తే ఓకే, లేదంటే కుట్టించేస్తా బ్లౌజు. ఎంత బాగుంది. డిజిటల్. ఇది పళ్ళు, ఇది చిన్న డిజైన్ బ్లౌజు. అచ్చంగా క్రీమ్ కలర్ ఇస్తే బాగోదని ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. చాలా బాగుంది. 1850 ఇవి కూడా. అలాగే ఇది ప్యారెట్ గ్రీను. ఇందులో చందేరి బిగ్ స్మాల్ బార్డర్లో కూడా ఇచ్చాను ఈ చీరలో. ఇదిగోండి పింకు, టమోటా పింక్. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఇట్లా బ్లౌజ్ వచ్చింది. ఎందుకంటే ఈ ఫ్లవర్లో వచ్చిన లైట్ కలర్ ఇచ్చాడు బ్లౌజ్. ఇందులో వచ్చిన లైట్ కలర్
బ్లౌజ్ వచ్చింది. ఇది ఒకటి చూసారు, చీర షిఫాన్ చీర కట్టుకున్నట్టుంది. అలాగే 1900 అండి ఇదో చీర. దీనికి కూడా మీకు బ్లాక్ బ్లౌజ్ వచ్చింది, ప్లెయిన్ బ్లాక్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంది. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. దీనికి ఎక్కువ గెంజి లేదు. చూసారా ఎంత మెత్తగా ఎలా ఉందో చీర. అలా ఉంది, వలలాగా కాపీ చిక్కం అంటానే నేను, దోంతర వలలాగా. అగో అలా ఉంటుంది చీర. ఎంత బాగుంది చూసారు చీర వచ్చి. అలాగా 1900 ప్లస్ షిప్పింగ్. ఇది మళ్ళీ మెత్తటి కాటనే. ఇది వచ్చేసి మీకు 1850 మెత్తటి కాటన్. ఇందులో సేమ్ ప్రింట్లో సేమ్ కలర్లో నెట్లో కూడా ఉంది కావాలంటే. ఇది బ్లౌజు బేబీ పింక్. ఎంత బాగుంటుంది చీర. ఇది ఒక చీర. ఓకేనా. అక్కడ వరకు 1900 ప్లస్ షిప్పింగు 1850. 2 రకాలు చూపించాను కదా. ఇప్పుడు ఇది ఒకటి సింగిల్ శారీ ఉంది. ఎంత బాగుందో చీర. 1600 పడుతుందండి, 1600. ఇదిగోండి, ఇది పళ్ళు. పళ్ళు కాదు, చీర అంతా అలా ఉంటుంది. ఇది పళ్ళు వస్తుంది. ఈ చిన్న ఫ్లవరు, ఈ చిన్ని ఫ్లవరు, ఇది బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది. 1600 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. అలాగే ఈ చీర వచ్చేసి నిన్న కూడా చూపించాను ఇందులో. ఇదిగోండి, ఇది బ్లౌజు. నేను కట్టుకున్నాను కదా ఈ చీర. ఇందులో నాదేమో కొంచెం కొమ్మలు వచ్చింది, అదే వార్ బార్డర్. ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి 2300 అండి. షిప్పింగ్ కూడా ఉంటుంది. అలాగే ఇది సెమీ టస్సర్ చీర, చాలా బాగుంటుంది. ఇదిగోండి, బార్డర్ ఇలా ఉంటుంది. చీర అంతా అలా వస్తుంది ప్రింట్. ఇది పౌటన్స్ వస్తుంది. ఇలాగే ఈ టిష్యూ లైన్స్ బ్లౌజ్ వస్తుంది. ఈ చీర వచ్చేసి 2800, అంటే 3000 అలా అమ్మాను. 1, 2 ఉన్నాయి కాబట్టి 2800 పడుతుంది. సెమీ టసరు. మీకు చిరాకు వచ్చేసి వాషబుల్ అండి, మీ ఇష్టం వచ్చినట్టు వాష్ చేసుకోవచ్చు. వాషబుల్ ఐటము 2800 పడుతుంది. అలాగే ఇది కూడా మంచి ఫ్యాన్సీ చీర. సాటిన్ బార్డర్ వచ్చింది. బార్డర్లో మధ్యలో సెమీ టసర్. ఇది కూడా ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో పళ్ళు, అదే ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. పైన కింద సేమ్ ఫ్లవర్ బార్డర్, పళ్ళు సేమ్ బ్లౌజు. ఇది 2500 పడుతుందండి. 2500 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. అలాగే ఈ పెద్దవాళ్ళ అమ్మమ్మలో చీరలు, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, క్రిస్మస్ ఎవరికన్నా పెట్టాలి అంటే బాగుంటే మీకు 1200 పడుతుంది ఒక చీర. అదొకటి. కొంచెం లైట్ కలర్సే కొన్నాను. పెద్దవారు ముదురు రంగులు కట్టుకుంటే బాగోవు కదా. ఇదొకటి. ఈ బార్డర్ బ్లౌజ్ ఉండదు, 1200. ఇదొకటి. ఇది ఎంత బాగుంటుంది చీర. ఇదొకటి. ఈ 3 చీరలు 1200 పడుతుంది ఒక చీర కాస్ట్. మళ్ళీ ఇది గద్వాలు. బయట మంచి కలరు, ఇక్కడ వేరే బ్లూలా కనిపిస్తుంది కానీ బయట లైట్ ఏమంటారు పాలపెట్ట కలర్ అండి, గ్రీను, బ్లూ కాదు. పౌటంచ్ బాగుంటుంది. గద్వాలు చిన్న బార్డర్ చీర. అదిగోండి పౌటంచ్, చాలా బాగుంది. కట్టుకుంటే చాలా బాగుంటుంది. రెడ్ది బ్లౌజ్ వేసుకుని. ఇది కాస్ట్ ఉందండి, దీనికి రేట్ చెప్పట్లేదు. అలాగే ఇది నారాయణపేట, దీనికి కూడా నేను కాస్ట్ చెప్పట్లేదు. ఇదిగోండి, శారీ అంతా ఇలా ఉంటుంది. దీనికి ఒక ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుని నేనే కట్టుకుంటా. అప్పుడు చూద్దరిగాను మీరు ఎంత బాగుందని. కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటాను. ఇంక ఇక్కడికి వెళ్తే ఇవి కోటా చీరలు గోల్డ్ బార్డర్ వచ్చి, ఇది ఒక చీర 2300 పడుతుందండి. అదొకటి. ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇదొకటి. ఇవన్నీ 2300 ఒక్క చీర కాస్ట్. నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే ఏమీ పర్వాలేదు. ఓకే. ఇది బార్డర్ కలర్ బ్లౌజు. ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయి కానీ 2300. ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. చీర అంతా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ప్రింట్. ఓకే. ఇవాళ ఇంకో విషయం, మీకు అందరికీ లక్ష కుంకుమార్చనలో కుంకుమ ఇవాళ ఎవరు బుక్ చేసుకుంటే వారికి కుంకుమ కూడా ఈ చీరతో పాటుగా పంపిస్తా. ఓకేనా. ఇది ఈ బార్డర్ కలరు, ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది అనుకుంటా. దీనికి మళ్ళీ డౌట్ కొట్టేస్తుంది నాకు. చెప్పాను కదా, అదిగో ఈ పువ్వు కలరు, ఈ ఫ్లవర్ కలరు ఇచ్చాడనమాట. బ్లౌజు బాగుంది. ఇదొకటి. ఇవి కోటా గోల్డ్ బార్డర్ కోటా చీరలు. ఎంత కొంచెండి
దీనికి వైలెట్ కలరు కానీ ఈ గ్రీన్ కానీ ఆకుపచ్చ కానీ బ్లౌజ్ వస్తుంది. దీనికి కూడా ఎంత బాగుందనే చీర. అదొకటి. ఇది మెరూన్ కలరు బ్లౌజ్ వస్తుంది. ఇవి కోట గోల్డ్ బోర్డర్ చీరలండి, భలే ఉంటాయి చీరలు. ఒక్క చీర 2300 కాస్ట్. ఇదొకటి రెడ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి కూడా ఎంత కొంచెం చీర. ఇదొకటి. ఒకవేళ నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే పర్వాలేదు. అది లైట్ కలరు, దాంట్లో ఇది గ్రీన్ షేడ్ లాగా, ఇది డార్క్ కలరు, ఇంచుమించు బ్లాక్ కాదు గ్రే షేడు ఇలా ఉంటుంది. ఈ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఎంత కొంచెం చీర. ఓపెన్ చేద్దామే. ఇది పళ్ళు చెప్పాను కదా. ఇదిగో పింక్ కలర్ బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంది. అటు పాకుడు గ్రీను కాదు, ఇటు బ్లాక్ కాదు, ఇటు గ్రే కాదు, అలా ఉంది. ఒక వెరైటీగా ఉంది కలరు. చాలా బాగుంది చీర. ఓకే. అలాగే ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంటుంది చీర. ఈ ఆరెంజ్ కలర్ టమాటా రెడ్ బ్లౌజ్ వస్తుంది. దీనికి చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఇదొకటి. దీనికి సర్పు బ్లూ బ్లౌజ్ వస్తుంది. ఇది ఎంత బాగుందో చీర. ఇది బ్లౌజ్ వేసి కట్టుకుంటే దీని అందమండి. ఇవి గోల్డ్ బార్డర్ కోటా చీరలు 2300 ఒక్క చీర కాస్ట్. ఇది ఇలాంటి ఉసిరికాయ కలర్లా ఉంటుంది చీర అంతా. ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. 2300 చీర కాస్ట్ వచ్చేసి. ఓకేనా. అలాగే ఇది ఒక చీర. ఇందులో నేను ఎల్లో తీసుకుంటే వచ్చేసుకున్నారండి, ఎల్లో ఉంచలేదు. ఇది కూడా చాలా నచ్చింది, కానీ ఇదిగో బ్లౌజ్ నచ్చేసింది. ఈ బ్లౌజ్ వేసుకుని చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది. 2300 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ. ఇది కాకుండా ఇది కోట సిల్క్ కోట చీర వచ్చింది. పెద్ద చీర ఉంటుంది, సాటిన్ బార్డర్ పైన కింద. ఇది ప్రింట్ అండి, ప్లెయిన్దే. ఈ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కూడా బాగానే ఉంది. అది కూడా శారీ అంతా ఇలా గంగా జమున బార్డర్, పైన ఈ బార్డర్ పింక్, కింద ఈ కలర్. ఇది 2200 పడుతుంది. ఓకే. అలాగే మొన్న బెడ్షీట్లు చూపించాను, మొత్తం అయిపోయినాయండి. లాస్ట్ పీసు ఇది వెళ్ళకపోయినా నేను వేసేస్తాను. ఈ ఒక్క పీసు ఉంది. 7/8 అండి. మన బెడ్షీట్లకి చాలా బాగా సరిపోతాయి. ఇది ఒక్క పీసు ఉంది బెడ్షీట్. ఇది పిల్లో కవర్ చూపిస్తాను ఎంత పెద్దగా వస్తుందో. అది కూడా సేమ్ అనమాట, యూనిఫామ్ లాగే, కాంట్రాస్ట్ కలర్ కాదు. ఇది క్వాలిటీ హెవీ అనమాట. ఇంకా మామూలు క్వాలిటీ కాదు అసలు, చాలా కాస్ట్లీ. చాలా కాస్ట్లీ కాదు, చాలా క్వాలిటీ బెడ్షీట్. చాలా బాగున్నాయి చీరలు. అన్నీ అయిపోయినాయండి, అది ఒకటే ఉంది. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ తీసుకోండి. ఓకేనా. ఇది కంచి పట్టు చీర అండి. కంచి. నిన్న ఎవరో ఇద్దరు అడిగారు, అమ్మ పట్టు చీరల వీడియో ఎప్పుడు చేస్తారు అని. అచ్చంగా వీడియో చేయడానికి అవ్వదు, అవి ఇవి మిక్స్ చేస్తే ఎవరికి ఏది కావాలంటే అది కొనుక్కుంటారు కదా. ఇది బ్లౌజు, ఇది శారీ. ఇది కంచి పట్టు చీర అండి. కింద ఇలా ఉంటుంది, పైన ఇలా లైన్స్ వస్తుంది. కొంచెం డిఫరెంట్ చీర అనుకోవచ్చు, కొంచెం స్టైల్గా అయినా ఇష్టం కదా నాకు. ఇది ప్యూర్ విదర్భ బార్డర్తో ప్యూర్ కోటా చీర. ఇది 5000 పైనే పడుతుందండి. సింగిల్ పీసు, లేదంటే కుట్టిద్దాం, కట్టుకుందాం, ఏముంది. అలాగే ఇది కూడా ప్యూర్ కంచి పట్టు చీర. ఇది రిచ్ కంచి బార్డరు, అదే రిచ్గా పళ్ళు, సేమ్ బ్రౌన్ కలర్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇటు అటు గ్రీన్ షేడ్ కాదు, ఇటు గచ్చకాయ షేడ్ కాదన్నట్టు ఉంటుంది ప్లెయిన్ పట్టు చీర. అలాగే ఇందులో చీరలు ఇంచుమించుగా అయిపోయినాయి. ఈ చీర అమెరికా నుంచి ఒక గ్రీన్ తీసుకున్నారు, ఆవిడ ఎల్లో అడిగారు. ఈ చీర తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ ప్రింట్కి పట్టుకెళ్తానండి. తెగ నచ్చేసింది, కట్టుకుందాం సరదాగా అనేసి. మామిడి పండు రంగు, పింకు. ఇది పళ్ళు బ్లౌజు. చీర అంతా ఈ కలర్. ఇది కూడా పట్టు, టిష్యూ పట్టు. ఇది నారాయణపేటలో శారీ. బయట ఇంకా కలర్ బాగుంది. బ్లౌజ్ ఉండదు దీనికి. ఇదిగోండి పళ్ళు చూసారు ఎంత రిచ్గా ఉందో. శారీ అంతా అలా ఉంటుంది. మనం ఈ బార్డర్ కలర్ బ్లౌజు సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రింటెడ్ వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ రాసిలకు తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కంచిలో ఈ చీరలో చాలామంది అడుగుతున్నారు, నేను కట్టుకున్న చీర అడుగుతున్నారు. అది లేదండి,
సింగిల్ పీసు ఇది ఉంది. అంటే ఎవరో పెళ్లివారు విఘ్నేశ్వర దంప అయ్యాక వస్తామన్నారు. ఈ లోపు నాకు బిల్లులు కట్టుకోవాలి కదా, చూపించేద్దాం. వెళ్తే వెళ్తుంది అన్నట్టు చూపిస్తున్నాను. ఓకే, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ప్యూర్ కంచి పట్టు చీర ఇది, కంచి. ఇది వచ్చేసి నారాయణపేట ప్యూర్ పట్టు. దీనికి బ్లౌజ్ ఉంటుంది. ఈ కలర్ ఇదే పళ్ళు, సేమ్ అదే కలర్ బ్లౌజ్. ఇది చింతగింజ కలర్ అనమాట. ఓల్డ్ ట్రెడిషనల్ శారీలా ఉంటుంది. 30 సంవత్సరాల వయసు కాడి నుంచి కట్టుకోవచ్చు, అంత బాగుంటుంది చీర. అలాగే ఇది కూడా గద్వాల్లో సీకో గ్యాప్ బార్డర్లో. కూడా పళ్ళు మాత్రం చాలా రిచ్గా ఉంటున్నాయండి ఇవి. అది కూడా చాలా బాగుంటాయి చీరలు. దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, అదొకటి. అలాగే ఇది ప్యూర్ నారాయణపేట పట్టు. ఇదిగో రిచ్గా పళ్ళు, అదే బ్లూ కలర్ బ్లౌజు. శారీ కలనేతలా ఉంటుంది. అది శారీ అంతా ఇలా ఎంత బాగుంది చూసారు చీర. ఇది కలనేతలాగా బాగుంటుంది. ఇది కంచి నారాయణపేట ప్యూర్ పట్టు చీర. అలాగే ఇది కూడా నారాయణపేట అండి. ఇది బ్లౌజ్ ఉండదు దీనికి. ఇది బ్లౌజ్ లేని చీర, అంతే, బ్లౌజ్ ఉండదు. మనం ఈ బార్డర్ కలర్ కనుక మనం చేసుకుంటే మ్యాచింగ్ మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది నారాయణపేట పట్టు చీర అండి. బాగున్నాయి ఈ చీరలన్నీ. అలాగే ఇది వచ్చేసి గద్వాల్లో సీకో పట్టు. ఇవన్నీ ఇలా ఇలా రోల్ 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 చుట్టేస్తే నేనే ఓపెన్ చేసేసాను, వేస్ట్ కదా, అలాగా చూపించడానికి కన్వీనియంట్గా ఉండదు అని. ఇది పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ ఉండదండి. శారీ అంతా ఇలా ఉంటుంది. కట్టుకుంటే ఈ చీరలు అందం. ఓకే, స్క్రీన్ షాట్. ఇప్పుడు ఈ చీరలు చాలా వరకు ప్లెయిన్ అండి, ప్రింట్లు వేయించేసి ప్రింట్ కాస్ట్ పెడతాను. ఏమవుతుందంటే దానికి డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇది పళ్ళు బ్లౌజు, శారీ అంతా ఈ కనకాంబరం కలర్. ఇది కూడా టిష్యూ పట్టు అండి, చాలా బాగుంది, బాగుంటుంది చీర. ఇంకా లాస్ట్ పీస్ ఇది నాదే. ఎందుకు నాదే అంటే దీనికి ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు బ్లౌజ్ తెచ్చుకుంటా. ఈ గ్రే చాలా అఫీషియల్గా ఉంది. ఇది బ్లౌజు, పళ్ళు, ఇది శారీ అంతా, ఇది బార్డర్. ఈ బార్డర్ కలర్ ప్రింటెడ్లో రా సిల్క్లో ప్రింటెడ్ బ్లౌజ్ తెచ్చుకుంటాను, కట్టేస్తాను. ముక్కోటా కదా వస్తుంది కదా, ఇలా బాగుంది కదా. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమైనా నచ్చితే చీర ఇలాగే చూపించాలి. భుజం మీద వేసుకున్నంత మాత్రాన ఏమైపోదు. ఎందుకంటే భుజం మీద చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే కొన్ని ఛానల్స్లో అంటున్నారు ఒంటి మీద వేసేసుకుని చీరలు చూపిస్తున్నారు అని. అసలు షోరూమ్కి వెళ్ళండి, పెళ్లి బేరం మొత్తం పెళ్లి కూతురికి వెనకాల వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ప్రతి చీర అది 30,000 50,000 అయినా కట్టేసి చూపించేసి బ్లౌజ్ పెట్టేసి వడ్డాణం పెట్టేసి హారాలు వేసేసి చూపిస్తారు. వాళ్ళకి నచ్చితే కొంటారు, లేకపోతే అది మళ్ళీ ఫోల్డ్ చేసేసి మనమే వెళ్ళి ఆ చీరే అదే నచ్చి మనకు కొనుక్కోవచ్చు. ఇది కొత్త చీరకి అసలు అలాంటి ఇబ్బంది లేదు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఆ డేట్లు వచ్చిన వాళ్ళు కూడా షాపింగ్కి వెళ్ళిపోయి అన్నీ ముట్టేసి తిరిగేసి వచ్చేస్తారు. కొత్త చీరకు అంటుండదో. మనం కూడా అమ్మవారి స్వరూపమే, ఇలా వేసుకున్నంత మాత్రం నా నష్టమేమి లేదు. ఇలా వేసుకుని చూపించవచ్చు, పర్వాలేదు. ఓకేనా. ఇలా కొనుక్కునే వాళ్ళకి ఎవరికి అభ్యంతరాలు లేదు. చీర ఇలా వేసుకుంటేనే ఇలా చూపిస్తే కదా తెలుస్తుంది. కట్టేసుకుని కూడా చూపిస్తారు కదా. అది కొంతమంది కట్టేసుకుని ప్రతి చీర చూపిస్తారు. ఇవి దీనివల్ల మనకు ఏమి ఇబ్బంది ఉండదు. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన చీర వాట్సాప్కి వచ్చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మస్ట్గా లైక్ వేయండి. మీరు వేసే లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మరి యొక్క మంచి మంచి కలెక్షన్లతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.